అందరికీ నమస్కారం. మనము ఈరోజు 36 సైజ్ అంటే మన చెస్ట్ లూజు ఇలా చూసుకున్నాము అంటే ఇలా ఇక్కడ 36 సైజు. ఈ 36 సైజుకి పేపర్ కటింగ్ చేసుకొని బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇప్పుడు ఒక డ్రాయింగ్ షీట్ తీసుకున్నాను నేను. దాన్ని 36 సైజ్ అంటే 36/4 9 వస్తుంది. 9+2 ఏ విధంగా తీసుకోవాలో చెప్తాను. 36 సైజుకి మెజర్మెంట్స్ పూర్తిగా చెప్తాను. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు, లేదంటే నోట్ చేసుకున్నా పర్వాలేదు. చూడండి, ఇది 9+2 11. హైట్ వచ్చేసి 14.5. ఇక్కడ కూడా 14.5 తీసుకొని దీన్ని మనము బాక్స్ లాగా చేసుకున్నాక ఇది నెక్ సైడ్ ఇక్కడ 5.5 షోల్డర్ తీసుకున్నాను. ఈ 5.5లో సగం 2.75 మార్క్ చేసుకున్నాను బ్యాక్ సైడ్ నెక్ డీప్ కోసం. తర్వాత షోల్డర్ కూడా ఈ ఆర్మ్ హోల్ కూడా 6 తీసుకున్నాను. 36 సైజు వాళ్ళ మెజర్మెంట్ ఇది. 6 తీసుకుని ఈ 6 దగ్గర ఒక మార్క్ చేసుకుని దీన్ని ఒక బాక్స్ లాగా కొట్టుకోవాలి. ఇలా బాక్స్ కొట్టుకున్నాక ఇక్కడ ఈ కార్నర్ నుండి 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని దీన్ని ఇక్కడ నుండి ఈ పై నుండి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి దీన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఇది ఖర్చు వదిలి ఇక్కడ నుండి ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇంకా ఈ 2.75 తీసుకున్నాము. ఇక్కడ ఈ 2.75 నుండి 10 ఇంచ్ డీప్ తీసుకుంటున్నాను నేను. బ్లౌజు వెనక డీప్ 10 ఇంచ్ తీసుకుని ఇక్కడ 2.75 తీసుకున్నాను షోల్డర్ దగ్గర. ఇక్కడ 3.25 తీసుకున్నాను. 3.25 ఇక్కడ నుంచి బాక్స్ కొట్టుకోవాలి. కొట్టుకొని ఇక్కడ కొంచెం కరువు 3/4 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. కార్నర్ నుండి ఇది మార్క్ చేసుకుని ఇలా చేయాలి. ఇది బ్యాక్ పార్ట్ లో ఈ మిడిల్ నుండి 4 ఇంచ్ నుండి 5 ఇంచ్ వరకు అంటే ఇటు 1/2 మనం ఇక్కడ డాట్స్ ఇక్కడ డాట్ వస్తుంది. ఈ డాట్ ఇలా క్రాస్ గా కుట్టుకోవాలి ఇలా. తర్వాత ఫ్రంట్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ 14.5 అయితే ఫ్రంట్ పార్ట్ 15.5. ఎందుకంటే కింద క్రాస్ పట్టి వస్తుంది కాబట్టి ఇది 15.5 ఉంటుంది. దీన్ని మనం ఎలా చేయాలో చూసుకుందాం. షోల్డర్ వచ్చేసి 5.5 ఉందనుకున్నాము, వెనకది కట్ చేసాము. దాంట్లో 1/2 3.75 కట్ చేసాము, మార్క్ చేసినాము. తర్వాత ఫ్రంట్ డీప్ వచ్చేసి 6 ఇంచ్ బాక్స్ కొట్టుకోవాలి. బాక్స్ చేసుకొని ఇక్కడ కూడా 3/4 ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ చేయాలి. తర్వాత 6 ఇంచ్ ఆర్మ్ హోల్ అనుకున్నాం మనము. ఆర్మ్ హోల్ నుంచి మనము టోటల్ గా బాక్స్ కొట్టుకోవాలి. అయితే మనం ఆల్రెడీ ఇక్కడ వెనక బ్యాక్ సైడ్ కి 1.5 ఇంచ్ తీసుకున్నాము. ఇది 3/4 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ ఇక్కడ స్ట్రైట్ సేమ్ బ్యాక్ అంతా ఉంటే ఏమవుతుంది అంటే లూజ్ వస్తుంది ఫ్రంట్ చంక దగ్గర. కాబట్టి కొంచెం డీప్ ఇలా రౌండ్ తీసుకోవాలి. తీసుకుంటే ఇది అయిపోతుంది. తర్వాత ఈ క్రాస్ పట్టి వచ్చేసి ఇక్కడ 3.5, మిడిల్లో 2.5, ఈ లాస్ట్ 3 ఇంచెస్. ఇట్లా దీన్ని మనము మార్క్ చేసుకుని ఇలా క్రాస్ గా ఇలా మార్క్ చేసుకొని ఇది క్రాస్ పట్టి. అయితే ఇక్కడ ఇది పెద్దగా ఉంటది. ఇది కొంచెం కరెక్ట్ గా ఫిక్స్ కావాలంటే కొంచెం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఈ పార్ట్, ఈ 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ డాట్స్ ఇలా వస్తాయి. ఫ్రంట్ ముందు ఉంటుంది. ఇది కొంచెం పెద్దగా తీసుకోవాలి. చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఇది పెద్దగా తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. లేదంటే అణిగిపోయినట్టుగా ఉంటుంది. ఈ మిడిల్లో
ఇక్కడ ఒక పావు ఇంచు లాగా తీసుకుని డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ చంక మిడిల్ పార్ట్ లో కూడా ఇలా తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ కూడా మనము కొలతలు తీసుకుందాము. ఇది హ్యాండ్ వచ్చేసి 11 తీసుకున్నాను. 11 అంటే మనము కుట్టే వరకు ఇటు అటు కుట్లలోకి పోతే 10 వస్తుంది. ఇక్కడ 11 తీసుకున్నప్పుడు కింద మనము 8 తీసుకుంటే సరిపోతుంది. 8 అయితే ఈ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 8.5 తీసుకున్నాను. ఇక్కడ 7, ఇక్కడ దీనికి ఇక్కడ మార్క్ చేసి ఇక్కడ 7కి ఇక్కడ 8.5కి మార్క్ చేసి ఇట్లా లైన్ కొట్టుకోవాలి. తర్వాత ఇది ఇక్కడి నుంచి మనం క్రాస్ తీసుకుంటే బ్లౌజ్ షేప్ అవుట్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా 1.5 లూజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలిపెట్టి ఈ 1 ఇంచ్ నుండి కొంచెంగా డీప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇది హ్యాండ్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనము కొంచెం డీప్ చేయాలి. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ఏమో ఎక్కువ ఉంటుంది మా హ్యాండ్, ఫ్రంట్ సైడ్ లోపలికి ఉంటుంది. అప్పుడు మనం ఇది డీప్ చేయకపోతే లూజు వస్తుంది. ఇక్కడ మనము ఈ సెంటర్ పాయింట్ నుంచి 3/4 ఇంచ్ మార్కు చేసుకుని ఈ మార్కు కవర్ చేస్తూ ఆలివ్ ఆయిల్ షేప్ లో మనము ఇలా మార్కు చేసుకోవాలి. ఆలివ్ లీఫ్ షేప్ లో మనము మార్కు చేసుకోవాలి. తర్వాత ఇది కట్ చేసుకొని వీటికి మనము నెంబర్లు ఇచ్చుకుందాం. తర్వాత నెంబర్లు ఇస్తే ఎక్కడి నుంచి కుట్టు మొదలు పెట్టాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది 36 సైజు పేపర్ కటింగ్. ఇది కూడా కట్ చేస్తాను నేను. ఫస్ట్ 2 అంటే ఇది ఫోల్డ్ తీసుకోవాలి. హ్యాండ్ ఇటువైపు ఫోల్డ్ ఉన్న సైడ్ 11 తీసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ 8 తీసుకోవాలి. ఇలా తీసుకుని 2 హ్యాండ్స్ వెనక వైపు ముందు వైపు కలిపి ఫస్ట్ కట్ చేయాలి. తర్వాత ఇది ఓపెన్ చేసి అప్పుడు మనము ఈ ఫ్రంట్ డీప్ కట్ చేయాలి. ఇలా ఆలివ్ ఆకు షేప్ లో ఇలా వస్తుంది. ఇలా ఈ విధంగా హ్యాండ్, ఇది హ్యాండ్ మెజర్మెంట్, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది క్రాస్ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.